ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. బనగానపల్లి సమీపంలోని రవలకొండ గుహలో కాలజ్ఞానం రాశారని బ్రహ్మంగారి తత్వాల ద్వారా తెలుస్తుంది భక్తులారా. బ్రహ్మంగారు యుక్త వయసులో కొన్ని సంవత్సరాల పాటు గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటిలో ఆవులు కాసేవారని తెలుసుకోండి భక్తులారా. ఆ సమయంలో కాలజ్ఞానం రాశారని తెలుసుకోండి భక్తులారా. కాలజ్ఞానములో కలియుగంలో జరిగే వింతలు విశేషాలు చెప్పి మానవులు అందరినీ జాగ్రత్త పడాలని బోధించారు భక్తులారా. భక్తి శ్రద్ధలతో ఉన్నవారికి ఎటువంటి ప్రళయాలు భయాలు అంటవన్నారు భక్తులారా. ధర్మం చేసిన వారు, ఒకరిని దూషించని వారు, ఒకరి సొమ్ముకు ఆశ పడని వారు, మోసం చేయని వారు బ్రహ్మంగారికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారన్నారు భక్తులారా. తోడే కొలది బావిలో నీరు, దాన ధర్మాలు చేసే కొలది సంపదలు వృద్ధి చెందుతాయన్నారు భక్తులారా. మన మనసును చిన్మయ రూపుని వైపు మళ్లిస్తే జ్ఞానం వస్తుంది, లేదంటే అది అజ్ఞానం పాలవుతుంది తెలుసుకోండి భక్తులారా. బ్రహ్మంగారు జ్ఞానోదయం పొందటానికి శరీరంలోని చక్రాల గురించి బాగా చెప్పారు భక్తులారా. ధ్యానం చేసి చిత్తంలో చిన్మయ రూపుని దర్శించవచ్చని చెప్పారు భక్తులారా. ధ్యానం చేసి చిత్తంలో చిన్మయ రూపుని దర్శించవచ్చని చెప్పారు భక్తులారా. ధ్యానం చేయండి భక్తులారా, చిత్తంలో చిన్మయ రూపుని దర్శించండి. బ్రహ్మంగారు కులానికి మతానికి అతీతంగా దూదేకుల సిద్ధయ్య గారిని, మాదిగ కక్కయ్య గారిని అక్కున చేర్చుకొని జ్ఞానబోధ చేశాడని తెలుసుకోండి భక్తులారా. మూగ జీవాలను పోలేరముకు బలి ఇవ్వద్దన్నాడు భక్తులారా. బలి ఇచ్చిన మాత్రాన పెద్దమ్మ కటాక్షం పొందడం అసంభవం భక్తులారా. మూఢనమ్మకాలను పారద్రోలాడు భక్తులారా. మూఢనమ్మకాలను పారద్రోలాడు భక్తులారా. బ్రహ్మంగారు రాసిన కొన్ని తాళపత్రాలు బనగానపల్లిలోని చింత చెట్టు కింద పాతి పెట్టారని కాలజ్ఞానం ద్వారా తెలుస్తుంది భక్తులారా. బ్రహ్మంగారి మహిమ వల్ల గరిమిరెడ్డి అచ్చమాంబ గారి కుమారుడికి కళ్ళు తెప్పించారని నమ్మకం భక్తులారా. కొన్ని సంవత్సరాల తర్వాత బనగానపల్లి నుండి కందిమల్లేపల్లెకు చేరి అనేక బోధనలు చేసి ప్రజలను జాగ్రత్త పరిచారని తెలుసుకోండి భక్తులారా. పవిత్రమైన హృదయాల భక్తులకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని తెలుసుకోండి భక్తులారా. పవిత్రమైన హృదయాల భక్తులకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని తెలుసుకోండి భక్తులారా. రవలకొండనందు నిరంతరము అన్నదానము జరుగుతుందని తెలుసుకోండి భక్తులారా. అన్నానికి కరువే లేదు దేవుని సన్నిధిలో. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి